నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అర్గుల్ వద్ద జరిగిన బస్సు లారీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. సమగ్ర ఓటర్ సవరణకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ సత్యనారాయణ పిలుపు. కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపీడీఓ శివాజీ వెల్లడి. ఆర్మూర్ మండల పరిధిలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ సర్లో భాగంగా పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బిఎల్ఓలు ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లందరినీ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ చేస్తూ అప్డేట్ చేయడం జరుగుతుందని, ఇంటికి వచ్చిన బిఎల్ఓలకు ఓటర్లు సహకరించి పూర్తి వివరాలు తెలిపి అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా బిఎల్ఓస్ ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటాము, వాళ్ళంతా కూడా ఇంటింటికి విజిట్ చేస్తూ ఓటర్ల యొక్క ఓటర్ ఐడి నెంబర్ ద్వారా 2002 ఓటర్ లిస్టును మరియు 2025 ఓటర్ లిస్టును సరిపోల్చుకొని ఆ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండలానికి సంబంధించి మ్యాపింగ్ చేయవలసిన 52,000 మంది ఓటర్లకు గాను కేవలం 28,000 ఓటర్లను మాత్రమే మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా 26,000 మంది ఓటర్స్ని అప్డేట్ చేయాల్సి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆర్మూర్ మండల ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పోలింగ్ స్టేషన్ చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓలను సంప్రదించి మీ ఓటర్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయించుకోవడం కోసం మీ వంతు బాధ్యతగా ముందటికి రండి. కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైనది మరియు చాలా ముఖ్యమైనది. దీన్ని ఎవరు కూడా అశ్రద్ధ చూపొద్దని చెప్పేసి, నెగ్లిజెంట్గా ఉండొద్దని చెప్పేసి మీ బిఎల్ఓలను సంప్రదించి మీ ఓటర్ ఐడి వెంట పెట్టుకొని వెళ్ళి వెరిఫై చేయించుకొని 2002 ఓటర్ లిస్టుతో దాన్ని మ్యాపింగ్ చేయించుకునేలా మీ వంతు బాధ్యతను కూడా మీరు నిర్వర్తించాలని కోరుతున్నాను. ఇటు విషయంలో ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా మా కార్యాలయం నాకు కానీ, చిల్లర కార్యాలయం నాకు కానీ, మా కార్యాలయ డీటీ గారికి కానీ, సూపర్వైజర్స్ కానీ మీరు సంప్రదించినట్టయితే మీకు వెంటనే పరిష్కారం అనేది అందించడం జరుగుతుంది. అర్గుల్ రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా సిపి సాయి చైతన్య స్థానిక పోలీసు అధికారులతో కలిసి పరిశీలించి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బస్సు నిలిపి ప్రయాణికులు దిగుతున్న సమయంలో వెనుక నుండి లారీ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వివరించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులకు సిపి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలలో కుటుంబ పెద్దను కోల్పోయిన వారు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం మీ సేవలో తెల్ల రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని మీ సేవలో అప్లై చేసినట్టయితే ఎంపీడీఓ లాగిన్ లోకి వస్తుంది. ఇంతకు ముందు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్లు చూసేది. ఇప్పుడు ప్రభుత్వం ఎంపీడీఓలకు ఈ వర్క్ ను అసైన్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా గ్రహించాలి. ఎవరైతే ఈ పథకాన్ని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ సేవలో కుటుంబ పెద్ద మరణించినట్లయితే రేషన్ కార్డు, డెత్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఈ 4 తీసుకొని మీ సేవలో అప్లై చేసుకున్నట్లయితే ఆ మీ సేవ ద్వారా ఎంపీడీఓ లాగిన్ లోకి వస్తుంది. ఎంపీడీఓ గారు వెరిఫై చేసి అది అర్హత ఉన్నది అన్నట్లయితే డిఆర్డీఓ గారికి పంపిస్తారు. డిఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి చేరి వాళ్ళకు తక్షణమే 20,000 ఆర్థిక సాయం అందుతుంది. కాబట్టి ఆర్మూర్ మండలంలోని ప్రజలందరూ దీనిని తెలుసుకొని దీని పథకం ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళు లబ్ధి పొందాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికి. జగరల్పల్లి మండలం అర్గుల్లో ఆగి ఉన్న బస్సును వెనుక నుండి లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను శుక్రవారం రాత్రి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించారు.
అర్గుల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో బస్సు దిగుతున్న ప్రయాణికులతో పాటు బస్సులో కూర్చున్న ప్రయాణికులు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం అందించారు. పోలీసులు వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఫస్ట్ గేర్లో అర్గుల్ ఘటనలో గాయాల పాలై ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా సిపి సాయి చైతన్య రాత్రి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాదం ఏ విధంగా జరిగిందో సిపి సాయి చైతన్య తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెనక సీట్లో కూడా 2 ప్యాసింజర్లు ఉన్నారు సార్. వాళ్ళని లాస్ట్ వస్తే సీట్లు పంపి వాళ్ళని బయటకు తీసేది గ్రామస్తులంతా వచ్చేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగే అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కిషన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో జాతీయ మహాసభల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించి రైతులకు అన్యాయం చేస్తున్నారని, మహాసభల నుండి ప్రభుత్వాలను ప్రశ్నించడానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి గంగారాం, నాయకులు గంగాధర్, రమేష్, శేఖర్ తదితరులు ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మహాసభలు జరుపుకొని జాతీయ ప్రథమ మహాసభను తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందు పట్టణంలో జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రధానంగా ఈ రైతు ఉద్యమాలను మద్దతు చేస్తున్నటువంటి సానుభూతి పరులు కావచ్చు, లేదు విప్లవ సానుభూతి పరులు కావచ్చు, ఈ మహాసభలు విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా అండదండలు అందించి మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది. అట్లాంటిని వెనుకకు కొట్టినప్పటికి కూడా చాప కింద నీరులాగా ఇప్పటికీ అది నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి ఏదైతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అనేకమైనటువంటి పంటలకు బీమా సౌకర్యం కావచ్చు, అవన్నిటినీ కూడా ఇవాళ తుంగలో దొక్కుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నిటిని కూడా మనం వ్యతిరేకించి ఈ మహాసభలలో చర్చించుకుంటాం. కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి రైతాంగానికి, మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులకు ప్రైమరీ విద్య మైలురాయి వంటిదని, విద్యార్థులు ఆటపాటలతో విద్య నేర్చుకోవడం జరుగుతుందని, భవిష్యత్తులో ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. భీమ్గల్ నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్కు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ నూతన తహసీల్దార్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ ఇక్కడ పనిచేసిన మహమ్మద్ షబ్బీర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో కిరణ్ కుమార్ నియమితులయ్యారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. 140వ మేడే కార్మిక దినోత్సవం జరపాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో పీకేటీపీ బీడీ సెంటర్ ముందు బీడీ ప్యాకర్స్, బీడీ కార్మికులతో కలిసి పోస్టర్స్ను ఆవిష్కరించారు. కార్మికులను ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి అరవింద్ మాట్లాడుతూ వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి 44 చట్టాలను సాధించుకుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 15 చట్టాలను
చట్టాలను అడ్రస్ లేకుండా చేయటమే కాకుండా 29 చట్టాలను 4 లేబర్స్ కోడ్స్ను ఏప్రిల్ 1న అమలు చేస్తామని చెప్పడంతో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కొనసాగించడంతో నామమాత్రంగా 4 లేబర్ కోడ్లను వాయిదా వేశారు. 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకొని కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. చూస్తే మనము ఫిబ్రవరి 12 తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తూ నామమాత్రంగా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ 144వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులు ఏకమై ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను విధావిధిగా కొనసాగించే విధంగా ఈ మేడను జరుపుకోవాలని ఈ మే 1 తారీఖు నాడు వేల్పూర్ మండల కేంద్రంలోని రామ్ మందిర్ వద్ద 9 గంటలకు మేడే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బీడీ పరిశ్రమలో పనిచేసే బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్స్, బీడీ చాటను, బీడీ బట్టి వాళ్ళ అందరూ కూడా పాల్గొని వివిధ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, కర్షకులు, మేధావులు కూడా అందరూ ఈ మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు బాల్కొండ మండలంలో 2 విడతల శిక్షణా తరగతులతో శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయని ఛార్జ్ ఆఫీసర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ఇళ్ల జాబితా జనాభా లెక్కల సేకరణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. తొలిసారిగా పేపర్ రహితంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా జనగణన జరుగుతుండటంతో ఎన్యూమరేటర్లకు మొబైల్ యాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఛార్జర్ ఆఫీసర్ భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకమని, గృహగణన, గృహ జాబితా తయారు చేయడం చాలా ముఖ్యమైన మొదటి కర్తవ్యమని తెలిపారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా తప్పులు లేకుండా చేయాలని అన్నారు. మొదటిసారిగా పేపర్ వాడకుండా మొబైల్ యాప్ ద్వారానే జనగణన జరుగుతుందని వారు వెల్లడించారు. గ్రామాలలో ఇళ్ల జాబితా, గ్రామ వివరాలు నమోదు చేయటంలో కార్యదర్శులు సహకరిస్తారని తెలిపారు. వారి సహకారంతో తప్పులు లేకుండా జనాభా లెక్కలు తయారు చేయాలని సూచించారు. మొదటి దశలో ఈ క్రింది విధంగా నమోదు చేయాలని అన్నారు. నేను నా పరిధిలో ఉన్న ఎన్యూమరేటర్లకు మార్గనిర్దేశనం చేసి వారికి సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించి వారు తమ విధులను ఖచ్చితత్వం, నిజాయితీ మరియు సున్నితత్వంతో నిర్వహించేలా చూస్తాను. నేను నా పరిధిలో 69వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీలలో కాంస్య పథకాన్ని కలగడ్డ కనిష్క మరియు కలగడ్డ ప్రద్యుమ్న సాధించారు. ఈ నెల 16 నుండి 22 వరకు త్యాగరాజ స్టేడియం ఢిల్లీలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ జాతీయ అండర్-14 సాఫ్ట్బాల్ పోటీలలో జక్రన్పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులు కలగడ్డ కనిష్క మరియు కలగడ్డ ప్రద్యుమ్నలు భారత CBSE జట్టు తరపున పాల్గొని జట్టు తృతీయ స్థానం విజయంలో కీలక పాత్ర పోషించి కాంస్య పథకం అందుకున్న సందర్భంగా జక్రన్పల్లిలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో జాతీయ పోటీలలో పథకాలు సాధించిన కలగడ్డ కనిష్క మరియు కలగడ్డ ప్రద్యుమ్నలు కృషి చేసిన కోచ్ అనికేత్లను జక్రన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బండి పద్మా సత్యం, ఉప సర్పంచ్ నట్ట భోజన్న, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగమోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుప్పారి వినోద్, తేజస్ విద్యానికేతన్ కరెస్పాండెంట్ శేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు రఘు, కిషన్ తదితరులు ఘనంగా సన్మానించారు. జక్రన్పల్లి వాస్తవులైన కనిష్క ప్రద్యుమ్న ఇద్దరు కూడా CBSE జట్టు తరఫున 69వ జాతీయ సాఫ్ట్బాల్ లోపల నేషనల్ స్థాయి లోపల ఢిల్లీలో పాల్గొని బ్రౌజ్ మెడల్ సాధించినందుకు ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ రాబో కాలం లోపల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కూడా పాల్గొని గ్రామానికి తర్వాత స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తాను. జక్రంపల్లి వాస్తవులైన కనిష్క పద్దిన విద్యార్థులు మరి మన గ్రామం నుంచి సాఫ్ట్బాల్ ఆడడము చాలా సంతోషం, ఆనందంగా ఉంది. గతంలో కూడా ఎందరినో కూడా సాఫ్ట్బాల్ విద్యార్థులను మంచి ప్రజలపరిచి మా గ్రామానికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళకు మా పేరు రావడం, వీళ్ళకు కోచింగ్ ఇచ్చిన కోచ్లకు కానీ, సపోర్ట్ చేసిన పేరెంట్స్ కానీ గ్రామస్తుల తరఫున అభినందన తెలియజేస్తున్నాము. జక్రన్పల్లి కనిష్క ప్రద్యుమ్నులు ఇద్దరు CBSE జట్టు తరఫున గేమ్ ఆడి గెలిచినందుకు వాళ్ళను అభినందిస్తున్నాము. ఇంకా వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడి మన జక్రన్పల్లి గ్రామానికి పేరు తేవాలని కోరుకుంటూ కోచ్ అయినటువంటి మన కోచ్ గారికి
వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జక్రన్పల్లి మండల జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని జక్రన్పల్లి, మనోహరాబాద్, కొలిప్యాగ్, తొర్లికొండ, అర్గుల్ గ్రామాల సరిహద్దులో గల ఎయిర్పోర్ట్ ప్రాతిపాదిక స్థలంలో 800 ఎకరాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కొరకు పరిశీలించిన స్థలంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కొరకు 150 ఎకరాల భూమిని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కొరకు మండలానికి చెందిన 21 గ్రామ పంచాయతీల తీర్మానాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఇచ్చి అలాగే స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి అందజేయుటకు 21 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి జక్రన్పల్లి మండల పరిధిలోని అట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయుటకు శాంక్షన్ చేయించుకున్నటకు బయలుదేరుటకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఏదైతే జక్రాన్పల్లి, మనోహరాబాద్, కొల్పాక్ మధ్యలో ఉన్న ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించిన భూమి ఇన్ని రోజులు అనుకున్నామో ఇంకా మనకు వచ్చే సోర్స్ కొట్టలేదు కాబట్టి మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి మేము 21 గ్రామ పంచాయతీల సర్పంచుల మందరం కూడా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసేసి దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే ఉపదేశ్ సార్ గారికి దేశాలతో మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ యూనివర్సిటీ రావడం వల్ల శాస్త్రవేత్తలు మరియు ఇక్కడ ఉన్న రాష్ట్రంలోనే మనకు మంచి మంచి పంటలు పండే ఇక్కడ బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధానికి సంబంధించిన ఇక్కడ ఉన్నది కాబట్టి మనకు స్థలం అనుభవం ఉంది కాబట్టి మనకు 100-150 ఎకరాలు అయితే సరిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ 800 ఎకరాలు ఉంది కాబట్టి దీనికి మాకు మా ప్రజలకు, మా పిల్లలకు, జక్రాన్పల్లి పిల్లలకు, ఇక్కడ ఉన్న నిజామాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చదువుతో పాటు ఇక్కడ శాస్త్రవేత్తలు వస్తారు, కొత్త కొత్త పరిశోధనలు జరుగుతాయి కాబట్టి ఇది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మా కంపల్సరీ కావాలని మా సార్ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మేము దీనిని శాంక్షన్ చేయించుకోవడానికి మేము 21 గ్రామ సర్పంచులు అందరం కూడా తీర్మానం చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్గుల్ వద్ద జరిగిన బస్సు, లారీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. సమగ్ర ఓటర్ సవరణకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ సత్యనారాయణ పిలుపు. కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, ఎంపీడీఓ శివాజీ వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.